హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. బయట పోతున్నాము మా బ్యాచ్ మొత్తం తాగుబోతుల బ్యాచ్. నేనైతే కాదు, ఎందుకంటే నేను తాగా మందు. ఇటు చూడండి మీరు, ఇలా ఏమైనా మొత్తం అనుకోకుండా బ్లాక్ షర్ట్ వేసినాం అందరం. నువ్వు కాదు, మేము వేసినాం. నాది కూడా బ్లాకే కదా, మాది బ్లూ అంట. బ్లూ అంటే చూడండి ఒకసారి. ఇంకా మరి ఏం నడుస్తుంది ఏంటి చెప్పాలా? మార్కెట్ పోతున్నాము, వాడు ఒకటి వెకేషన్ పోతున్నాడు అని ఇగో అడుగుతున్నాడు ఇంటికాడ ఏదైనా సామాన్ తీసుకొద్దామని. చూసేద్దాం మాట్లాడలా. ఇంకా మరి ఏమంటారు, ఏదైనా మాట్లాడరా మన ఆడియన్స్ తో? నేనేం మాట్లాడాలి? ఏమైనా టాపిక్ అంటే నీ లవ్ మ్యాటర్ చెప్పు. ఇలా వినాయక చవితి ఉన్నది, అందరు సేఫ్ గా చేసుకోర్రి. అందరు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. మనోళ్ళు చెప్తున్నారు సేఫ్ గా చేయండి. కొంచెం వానబడుతుంది ఇంటికాడ, ఘోరం అంటే ఘోరం. కామారెడ్డి మాది కామారెడ్డి మొత్తం కొట్టుకుపోయింది. అట్లా నడుస్తుంది. తాగేటోడు ఇగో డబ్బా అంటే పేరు, మళ్ళీ ఇలా ఊరి పేరు కూడా డబ్బానే. అట్లా తాగేటోడు నవీనే నడుస్తుంది. ఇగో ఇట్లా ఇలాతో ఉంటే మొత్తం చెడగొట్టేటోళ్ళు ఉన్నారు. అందుకోసం ఇంటికి వెళ్ళిపోతున్నా. అట్లా రోడ్ మీద పోదాం. ఇగో రోడ్ మీద పోవడం అంటే ఇగో రంబల తీసుకోతారు వీళ్ళు. ఎప్పుడు తాగిపోతే మీకు రంబలు చూపించాలా? దుబాయ్లో రంబలు ఎట్లుంటాయి మీరు అనుకుంటారు కదా, ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి ఇగో వీళ్ళు నడుస్తున్నారు కదా, ఇది మొత్తం రంబల్. ఇది దుబాయ్కి మనం చాలామంది ఏమనుకుంటారు అంటే మొత్తం సిటీ కనిపిస్తుంది. చూడు బుర్జ్ ఖలీఫా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి కదా, యాక్చువల్గా అవి అక్కడే ఉంటాయి. అవి ఇగో ఇవి ఈ ఏరియా తెలియదు. చూడు ఇది మొత్తం అడవి, ఇది ఎడారి. యాక్చువల్గా ఇక్కడ అందరు ఎడారిలో ఉంటారు, కానీ ఏదో షో కోసము స్టేటస్లలో వీడియోస్ పెడతారు. అది నమ్మి రాకండి ఎవరు, ఎందుకంటే అట్లా ఉంటుంది. ఇగో ఇది మొత్తం ఇగో ఏరియా రంబల్ ఏరియా. ఇగో ఇది అటు ఉన్నాయి చూడు క్యాంపులు, అవి మనం ఉండే క్యాంపులు. అందులో కూడా బెడ్స్ ఉంటాయి, రూమ్స్ చిన్నగా ఉంటాయి బెడ్స్ కూడా. అట్లుంటుంది. మన వాళ్ళకు ఏదో చూపిద్దామని వాళ్ళు షో దిగుతారు అంతే స్టేటస్లలో. అట్లా నడుస్తుంది. ఇది మొత్తం రంబలిగో మేము నడుస్తున్నాం. ఇప్పుడు కింద రంబల అంటే మొత్తం మట్టి కూడా కాదు. ఇది మన దగ్గర మట్టి ఉష్క ఉంటుంది చూడు, ఉష్క కంటే అది పొడిగా ఉంటుంది, మొత్తం పొడి. ఇది ఎందుకు పనికిరాదు. ఇలా చెట్లు మొలగాయి, ఏం లేదు. మొత్తము కచరా కంటే దారుణం ఇది. మొత్తం పొడి. దుక్కి ఎట్లుంటుంది, దుక్కి కంటే దారుణం ఇది. అట్లుంటుంది మొత్తం. మీకు మా క్యాంప్ దగ్గర అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ క్యాంప్ వాళ్ళకు. కానీ ఎవరికి వాళ్ళ క్యాంప్లో రానియరు. వాళ్ళే బయటకు వస్తారు. మార్కెట్ కానీ షాపింగ్ కానీ దేనికైనా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు. మాకు వైన్స్ పక్కకి అటు పోతున్నాము, వాళ్ళు కనిపిస్తే వీడియో తీసిన అంతే చూపిద్దామని ఒకసారి. వాళ్ళ క్యాంపు అని మా క్యాంప్ ఉంటుంది, కానీ ఎవరి క్యాంప్ వాడికి సెక్యూరిటీ ఉంటారు. ఎందుకంటే సెక్యూరిటీ దేని దానికే ఉంటుంది. వాళ్ళు బయటకు రానియరు, మనల్ని లోపల పోనియరు, వాళ్ళు బయటకు వస్తారు. కానీ అట్లా ఉంటుంది వాళ్ళ అమ్మాయిలే. నడిచి గుద్దలు దమ్మైపోయింది ఈ రంబల నుంచి. కాలు ముందు పడాయి, పైనకి ఎక్కుతున్నాం ఇప్పుడు రోడ్ మీదకి. మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇగో రోడ్ ఇది, పైన బండి పోతుంది చూడండి ఒకసారి. అట్లుంటుంది ఇగో దుబాయ్లో. యాక్చువల్గా అందరూ ఏం చూపించారు, మొత్తం బిల్డింగ్లు చూపిస్తారు. వచ్చేండ్రా అంటారు. ఇగో చూడండి ఒకసారి, మొత్తం చూడండి ఒకసారి. మొత్తం రంబలే, ఏముండదు ఇక్కడ డొల్లా. అట్లుంటది. చూడండి ఒకసారి. మార్కెట్ పోతున్నాము, చూపిస్తా. నైట్ ట్రాఫిక్ గుద్దాలుగా ఉంటుంది చూడండి. ఇగో నైట్ టైం ట్రాఫిక్ అట్లుంటుంది. మా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, యూట్యూబ్ ఎందుకు రా అని అంటున్నారు. ఇక ముఖ్యానికి వచ్చే పైసల గురించి కొంచెం ఏదో చేద్దాంరా మనవంతుగా అని చెప్తే మొట్ట ఎవరు సపోర్ట్ చేస్తలేడేంద్రా భయ్? మనోళ్ళు వెనుకోళ్ళు సపోర్ట్ చేయడరా బాబు. ఇక వీళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళే సపోర్ట్ చేయరు. ఎందుకంటే మనోళ్ళు ఇట్లుంటారు, ఏం చేస్తాం, అట్లుంటుంది. ఏమంటున్నారు అంటే సపోర్ట్ చేస్తున్నావు అంటున్నారు. సపోర్ట్ చేయాలా మనోళ్ళకు. మనం సపోర్ట్ చేసినాం అనుకో, రేపు ఏదైనా ఇష్యూ అయిందనుకో ఇంటికాడ, మన వాయిస్ ఉంటుంది, మనం మాట్లాడచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు అర్థం కావాలి ఇది అందరికీ. అర్థం కాకపోతే ఏమైతుంది, ఇట్లనే ఉంటుంది. యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా బిగ్ ప్లాట్ఫామ్. ఈ జనరేషన్లో సోషల్ మీడియా లేదనుకో కష్టమే. మనం ఏం పీకలేము, ఎవరిని ప్రశ్నించలేము, ఏం చేయలేము.
కాబట్టి సోషల్ మీడియా పక్క కావాలా. దాన్ని ఏం చేస్తాం, ఇట్లా ఉంది మొత్తం సౌండ్ వస్తుంది. ఆగండి కొంచెం. ఏమంటారు మరి మళ్ళీ? ఎందుకంటే సోషల్ మీడియా లేదనుకో కష్టమైపోతుంది ఈ జనరేషన్లో. ముందే ఒకడు ఇది అన్నీ చెప్పిన తర్వాత కూడా చెప్పలేడు రా అంటాడు, డౌట్ పేస్తారు. జాగ్రత్తగా ఉండండి కొంచెం. మన వాళ్ళకి హాయ్ చెప్పండి రా అందరూ. హ్యాపీ వినాయక చవితి చెప్పండి అందరికి. చెప్పండి రా. ఇట్లుంటారు మాటలు వెళ్ళాయి బయటకి. రేపు ఏదైనా కేసు అయింది అనుకో మన ఫ్యామిలీ మీద, సార్ 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 అని నా దగ్గర కూర్చుంటాం. ఇచ్చి పడేయాలా. మనకు రాజ్యాంగం తెలిసి ఉండాలా, ఇచ్చి పడేయాలా. మనకు తెలుసు, మనం చదివినాము, కానీ వీళ్ళకి తెలియదు. కామెంట్ చేయడానికి భయపడతారు. విషయం ఏంటంటే నిజం చెప్తున్నా, నేను ఒక వీడియో పెట్టినా నేను ఇన్స్టాలో. నా ఇన్స్టాగ్రామ్ వేరే ఉంది. వీళ్ళకు కామెంట్ చేయమంటే వీళ్ళు ఏమంటున్నారంటే కామెంట్ చేయడానికి భయపడుతున్నారు. ఎవడేమంటాడు అని. అరే ఎవడేమంటాడు రా భయ్, ప్రశ్నించే హక్కు ఇండియాలో ప్రతి ఒక్కరికి ఉంది, భారతదేశంలో. కానీ ఇది ఏం చేస్తాం, వీళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడే దేశాన్ని వెళ్తున్నారు 10 మంది 90 మంది ఇట్లనే తిరుగుతున్నారు, తింటున్నారు, పని చేస్తున్నారు. అట్లుంటుంది. మనం మాత్రం ఏదో రోజు దేశాన్ని వెళ్తాము. ఇది మాత్రం మనకు నమ్మకం. చెప్తున్నా కదా, నిజంగా మన డ్రీమ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ భగవంతుని కృప ఉందనుకో, భక్తి ఉందనుకో, ఇచ్చిపడేస్తాం ఏదో రోజు. ఓకే మరి గాయస్, నేను ఉంటా. మరి చూస్తుండి మన వీడియోస్, ఇట్లానే చూస్తూ ఉండండి. టైంపాస్ వీడియోస్ పెడతా, అన్ని వీడియోస్ పెడతా, మన చుట్టూ ఏం జరుగుతుందో పెడతా. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మన పక్కన ఉన్న వాళ్ళు అయితే ఎట్లయినా చేస్తలేరు, కమ్సే కమ్ మీరైనా చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అది అయిందనుకో బాగుంటుంది. అట్లా దాని గురించే ప్రయత్నిస్తున్నా. చూద్దాం ఎప్పటివరకు అవుతుందో. ఉంటా మరి. అందరికీ వన్స్ మోర్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మరి. ఓకే, ఎవరైనా కొత్తలు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాం మరి.